శ్రీమాత్రే నమః. పితృదోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం. మీ జీవితంలో ఎంత కష్టపడి పనిచేసినా పనులు ముందుకు వెళ్ళటం లేదా? వివాహం ఆలస్యమవుతుందా? సంతాన విషయంలో ఇబ్బందులు వస్తున్నాయా? కుటుంబంలో తరచూ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా? జ్యోతిష్య సాంప్రదాయంలో ఇలాంటి పరిస్థితులకు చెప్పే కారణాలలో పితృదోషం కూడా ఒకటి. అయితే పితృదోషం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. మన పెద్దలను స్మరించుకుంటూ వారి పేరుతో కొన్ని సులభమైన ధార్మిక కార్యక్రమాలు చేయటం ద్వారా పరిహారం చేసుకోవచ్చని సాంప్రదాయ విశ్వాసం. అసలు పితృదోషం అంటే ఏమిటి? పితృదోషం అంటే మన పూర్వీకులకు సంబంధించిన కర్మ లేదా వారి పట్ల చేయాల్సిన కర్తవ్యాలు సక్రమంగా జరగపోవటం వల్ల కుటుంబంలో ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్య ధార్మిక సాంప్రదాయంలో భావిస్తారు. అయితే జాతకంలో పితృదోషాన్ని నిర్ణయించడానికి ఒకే ఒక గ్రహస్థితి సరిపోదు. జాతకంలోని అనేక అంశాలను పరిశీలించాలి. పితృదోషానికి సులభంగా చేయగల పరిహారాలలో ముఖ్యమైనవి: అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవటం. ఆ రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి మీ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వంటి పూర్వీకులను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు తెలిసి ఉంటే వారి పేర్లతోనే స్మరించుకోవచ్చు. తర్వాత మీ శక్తికి తగ్గట్లుగా అన్నదానం చేయండి. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టినా, అవసరంలో ఉన్న వారికి ఆహారం అందించినా దానిని పూర్వీకుల పేరుతో చేయవచ్చు. మీ పూర్వీకుల వర్ధంతి లేదా అమావాస్య రోజున వారి పేరుతో దానం చేయడం కూడా సాంప్రదాయంలో ముఖ్యమైనదిగా భావిస్తారు. అన్నదానం, వస్త్రదానం లేదా మీ శక్తికి తగిన ఇతర దాన ధర్మాలు చేయవచ్చు. ముఖ్యంగా దానం చేసేటప్పుడు ప్రచారం కోసం కాకుండా భక్తి మరియు కృతజ్ఞతతో చేయటం మంచిది. పితృతర్పణం చేయాలనుకునేవారు కుటుంబ సాంప్రదాయం తెలిసిన పురోహితుల సూచనతో చేయటం మంచిది. ఎందుకంటే తర్పణం వంటి కార్యక్రమాలకు ప్రతీయంగా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం విధానాలు మారవచ్చు. పితృదోషం పేరుతో భయపడాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులను గౌరవించడం, వారిని స్మరించుకోవటం, వారి పేరుతో దానం చేయటం, అన్నదానం చేయటం, కుటుంబంలో పెద్దలను గౌరవించడం ఇవన్నీ మంచి ఆధ్యాత్మిక ఆచారాలుగా భావించవచ్చు. ఒక చిన్న పరిహారాన్ని భక్తితో, నమ్మకంతో చేయటం కూడా ఎంతో ముఖ్యమైనది. పితృదోషానికి సాధారణంగా పరిశీలించే గ్రహస్థితులు: సూర్యుడు, రాహువు కలయిక. ఒకే భావంలో సూర్యుడు, రాహువు ఉండటం పితృదోషానికి ప్రధాన సూచనగా కొన్ని జ్యోతిష్య పద్ధతుల్లో పరిగణిస్తారు. సూర్యుడు, కేతువు కలయిక. సూర్యుడితో కేతువు కలిసిన పితృ సంబంధమైన కర్మ సూచనగా కొందరు జ్యోతిష్యులు భావిస్తారు. 9వ భావంలో రాహువు లేదా కేతువు. 9వ భావం తండ్రి, పితృదేవతలు, పూర్వీకులు, ధర్మానికి సంబంధించిన భావంగా పరిగణించబడుతుంది. అక్కడ రాహు, కేతువు ఉండటం ప్రత్యేకంగా పరిశీలిస్తారు. 9వ భావాధిపతి రాహు, కేతువుతో సంబంధం. 9వ భావాధిపతి రాహువు లేదా కేతువుతో యుతి, దృష్టి లేదా ఇతర బలమైన సంబంధం కలిగి ఉంటే పితృ సంబంధమైన దోష సూచనగా పరిగణించే పద్ధతులు ఉన్నాయి. సూర్యుడు బలహీనంగా ఉండటం, రాహు సంబంధం. సూర్యుడు నీచ స్థితిలో ఉండటం, పాపగ్రహాల ప్రభావం పొందడం, అదే సమయంలో రాహు సంబంధం ఉండటం వంటి కలయికలను కూడా పరిశీలిస్తారు. 9వ భావం మరియు 9వ భావాధిపతి తీవ్రంగా బాధితమవటం, పాపగ్రహాల యుతి, దృష్టి, రాహుకేతు ప్రభావం మొదలైనవి కలిసి ఉంటే మరింత జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఈ జాతకంలో పితృదోషం ఉందా? సంతానం కలగటం లేదా? వివాహం ఆలస్యం? ఆర్థిక అభివృద్ధి లేదా? ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు కనబడటం లేదా? ఇటువంటి సమస్యలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9381154165.